హలో ఎవ్రీవన్, లెటెస్ట్ ప్రిపేర్ ఇంటిలోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా ఒక మంచి స్వీట్ తయారు చేసుకుందాం. స్వీట్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది బాదం పప్పు, జీడిపప్పు అండ్ పంప్కిన్ సీడ్స్ అండ్ 2 లవంగాలు తీసుకుంటున్నా. దాంతోపాటు బేసిన్ పౌడర్ తీసుకోవాలి, అంటే శనగపిండి అండ్ కావాల్సినంత షుగర్. నేను ఈ డీటెయిల్గా మెజర్మెంట్స్ చూపిస్తాను. అండ్ ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్కి కూడా తీసుకుంటున్నాయి. ముందుగా మనం షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. సో దానికోసం బాటమ్ బాగా థిక్గా ఉన్న ఒక బౌల్ ఇలాంటి గిన్నెని తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ నేను యాడ్ చేస్తున్నా. సేమ్ మెజర్మెంట్ దాంతో మనం ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. షుగర్ హాఫ్ కప్పే తీసుకున్నా అండ్ సేమ్ కప్తోని 1.5 కప్స్ వాటర్ తీసుకున్నా. ఈ షుగర్ వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ వేరే బౌల్ తీసుకొని అందులో ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మనకి అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం డీప్ రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన మనం ఆల్రెడీ షుగర్ సిరప్ లో ఫ్లేమ్లో వేడి చేస్తున్నాం కదా, అందులో ఇప్పుడు ఫస్ట్లో చూపించిన 2 లవంగాలు ఒకసారి దంచుకొని క్రష్ చేసి ఇందులో వేయాలి. దీన్ని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి బబుల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. అండ్ ఇప్పుడు నేను ఒక ప్లేట్లోని ఏ కప్తో అయితే మనం షుగర్ అండ్ వాటర్ తీసుకున్నామో సేమ్ కప్తో ఒక ఫుల్ కప్ ఒకటి అండ్ 1/2 కప్పు తీసుకుంటున్నా, అంటే 1.5 కప్పు బేసన్ పౌడర్ శనగపిండి తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. దీన్ని మొత్తం ఇంకోసారి కలుపుకొని ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. సేమ్ బౌల్లోని, అంటే డ్రై ఫ్రూట్స్ ఏదైతే రోస్ట్ చేసామో అదే బౌల్లోని ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వన్న ఉప్మా రవ్వన్న ఒకటే. అది తీసుకొని మనం ఒకసారి దీన్ని కూడా ఇలా కలుపుకొని ఫ్రై చేయాలి. ఇలా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్మెంట్స్తో తీసుకున్న శనగపిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ తయారు చేసుకోవడంలో టఫెస్ట్ పార్ట్ ఏమైనా ఉంటే ఇది కలుపుకోవడమే. ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా ఉండలు చుట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బబుల్స్ వస్తున్నాయి షుగర్ సిరప్లో. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. అండ్ కమింగ్ టు మనము దీన్ని బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఇలా ఉండలు లేకుండా మొత్తం ఫస్ట్లో ఉన్న కొంచెం గీ అండ్ బొంబాయి రవ్వ మొత్తం ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కన్సిస్టెంట్ వచ్చి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 బిగ్ స్పూన్స్ నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అవైలబిలిటీలో లేకపోతే కుకింగ్ ఆయిల్, ఏ కుకింగ్ ఆయిల్ అయినా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని అగైన్ మళ్ళీ బాగా కలపాలి. ఈ 2 స్పూన్స్ ఆఫ్ గీ మొత్తము ఈ పిండిలో కలిసిపోయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం, అదర్వైజ్ మాడిపోయి స్మెల్ బాగుండదు, స్వీట్ కూడా మనకి అనుకున్నట్టు కరెక్ట్గా రాదు. ఇలా స్లోగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం పసుపు తీసుకొని, హల్దీ తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నా. ఇదేంటంటే మన స్వీట్కి మంచి కలర్ ఇస్తుంది. అండ్ అదర్ కలర్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక నేను ఎల్లో కలర్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో అవైలబిలిటీలో ఉన్న పసుపుని యాడ్ చేసుకుంటున్నా. సో దీనివల్ల మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ చేంజ్ ఉండదు అండ్ హెల్దీ కూడా. సో పసుపు వేసుకున్నాక ఇలా బాగా ఇంకోసారి కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1 బిగ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా.
ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి మొత్తం కన్సిస్టెంట్ మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ స్లోగా లో ఫ్లేమ్లో కలిపాక మనకి ఇలా కన్సిస్టెంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని, షుగర్ వాటర్ని యాడ్ చేస్తున్నాం. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా మళ్ళీ దీన్ని కూడా కలపాలి. ఆ పిండి మొత్తము అడుగు పట్టకుండా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ లవంగాలు వేసాం కదా విత్ సీడ్స్, ఇది మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. పిండి మొత్తం షుగర్ సిరప్లో ఇలా బాగా కలిసిపోయాక అండ్ ఫైనల్లీ కన్సిస్టెంట్ ఇలా వచ్చాక ఇక్కడ కార్డమమ్ ఫ్లేవర్ అంటే యాలకులదే కొంచెం నేను ఒక 2 డ్రాప్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఇది వేడిగా తిన్నా లేకపోతే నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు తిన్నా చాలా టేస్టీగా, ఏమాత్రం ఫ్లేవర్స్ కానీ ఏమీ తగ్గకుండా బాగుంటుంది. సో మిగతాది నేను ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని లడ్డూలా రౌండ్గా చుట్టుకున్నా. ఇక్కడ ఫైనల్గా ఈ కన్సిస్టెంట్ చూడండి ఎంత బాగుందో. గీ మొత్తం పిండికి బాగా పట్టింది. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది గీ. సో ఇలా రౌండ్గా నేను అరౌండ్ 20 or 22 వచ్చాయి నాకు. డైట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినడంలో తప్పేం లేదు. టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. అండ్ బయట కొన్ని తినవాటి కంటే ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ. సో ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే బయట తిన్న వాటికన్నా ఇంట్లో మంచివి. దట్స్ ఆల్ ఎవ్రీవన్. హెల్తీగా ఒక మంచి బేసిన్ హల్వా ఆర్ బేసిన్ లడ్డు మనకి రెడీ అయిపోయింది. వీ కెన్ ఎంజాయ్ ఇట్. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్, please like and subscribe my channel. Thank you everyone.